ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన ఎలా ఉంది? ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఏమైనా మారారా? చంద్రబాబు పాలనలో ఏపీ ఆగమవుతోందని జగన్ రెడ్డి మీడియా రాస్తున్న రాతల్లో నిజముందా? కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉంటే వైసీపీ రైతు ధర్నాకు ఎందుకు స్పందన కరువైంది? సౌర విద్యుత్ కుంభకోణంలో అడ్డంగా దొరికిన జగన్ పై చర్యలకు బాబు ఏల వెనకాడుతున్నారు? చంద్రబాబు అప్పటికి బతికుంటే అంటూ నోరు పారేసుకున్న సాయిరెడ్డి మీద కేసులు పెట్టరా? తెలుగు తమ్ముళ్లకు, పవన్ జన సైనికులకు చంద్రబాబు మెతక వైఖరి ఎందుకు నచ్చడం లేదు? ఆత్మ విమర్శ మాని ఆత్మస్థుతి పరనిందలతో కాలక్షేపం చేస్తున్న జగన్ కు భవిష్యత్తు ఉంటుందా? నాలుగోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబులో పాత సీఈఓ తొంగి చూస్తున్నాడా? విజన్ 2047 అంటూ దీర్ఘకాలిక ప్రణాళికలు ప్రకటిస్తున్న చంద్రబాబు నేల విడిచి సాము చేస్తున్నారా? ప్రభుత్వాధినేతలు విజన్ డాక్యుమెంట్లుగా ప్రకటించే దీర్ఘకాలిక ప్రణాళికలను సాధారణ ప్రజలు హర్షిస్తారా? వ్యక్తిగత ప్రయోజనాలు కోరుకునే ప్రజానీకాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో సంతృప్తి పరచడం సాధ్యమా? ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా గంటల తరబడి కలెక్టర్ల కాన్ఫరెన్స్లు నిర్వహించడం అవసరమా? పెద్ద హడావుడేమీ లేకుండానే 10 ఏళ్లుగా కేంద్రంలో నెగ్గుకొస్తున్న మోదీ మోడలే రాజకీయాలలో సరైనదా? సీఎం చంద్రబాబు పాత సీఈఓ వాసనలను వదిలించుకోకపోతే 2029లో పార్టీ పరిస్థితి ఏమిటి? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.